భూమికి పచ్చాని రంగేసి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చోటుది బర్త్డే అనమాట, 31st జనవరి. ఈ స్కూల్ ఫొటోస్ వీడియోస్ ఎందుకు పెడుతున్నా అంటే, యాక్చువల్గా మా స్కూల్కి వెళ్ళాను. ఇది మా 10th క్లాస్ స్కూల్ అనమాట, ఆర్సీఎం హై స్కూల్ చెన్నారెడ్డిపల్లి. ఇక్కడ స్కూల్కి వెళ్ళగానే నాకు నా మెమొరీస్ అన్నీ, పాత మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇది వచ్చేసి మా 10th క్లాస్ అనమాట. ఒకప్పుడు ఫస్ట్ రో ఓన్లీ గర్ల్స్ ఉండే, రిమైనింగ్ అంతా ఫుల్గా బాయ్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇది కరెక్ట్గా నా బెంచ్ దగ్గర వెళ్ళి కూర్చున్నాను నేనైతే. అప్పుడు వచ్చేసి ఇది మా 10th క్లాస్. ఇప్పుడు వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్ అయితే చేసేసారు, ఇప్పుడు హై స్కూల్ అయితే తీసేశారనమాట. ఇది నా క్లాస్. స్కూల్కి వెళ్ళాను, ఆర్సీఎం హై స్కూల్ చెన్నారెడ్డిపల్లె. అక్కడ చదివిన వాళ్ళకైతే గుర్తుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ఇన్స్టాలో కొందరు అయితే మెసేజ్ చేస్తున్నారు, మీరు గౌరీ టీచర్ కూతురా, మురళీ సార్ కూతురా అని. గౌరీ టీచర్ వాళ్ళ స్టూడెంట్ని. మురళీ సార్ కూడా నాకు ఒకసారి దెబ్బ తగిలితే కట్టుకట్టాడు అలాగా. సో మీరు కూడా కొంచెం గుర్తు చేసుకోవచ్చు. ఒకసారి స్కూల్ వ్యూ అంతా నేనైతే అలా కొంచెం వీడియో అయితే తీసాను, చూసేయండి. నేను స్కూల్కి వెళ్ళగానే నాకు మొత్తం అంతా పాస్ట్ గుర్తొచ్చేసింది అనమాట. నా డ్యాన్స్ కానీ, అక్కడ మనం గేమ్స్ అవి ఆడుకున్నవి కానీ అవన్నీ గుర్తొచ్చేసాయి. సో నేను ఇంకా ఆల్బమ్ అయితే ఓపెన్ చేసేసాను అనమాట. ఆల్బమ్ అయితే ఓపెన్ చేసేసి నా చిన్నప్పటి డ్యాన్స్ ఫొటోస్ ఇవన్నీ చూస్తున్నాను. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేస్తాను, చూసేయండి. మేము చదివేటప్పుడు ఫుల్ స్ట్రెంత్ ఉండే. మా 10th క్లాస్ అప్పుడు ఏ సెక్షన్, బి సెక్షన్, ఏ సెక్షన్లో 50 మెంబర్స్, బి సెక్షన్లో 50 మెంబర్స్ అలా ఉండే. ఇప్పుడు అంత లేదన్నమాట, గోవింద్ అంతా మారిపోయింది అసలు. అప్పుడైతే ప్రతి ఇయర్ ఫంక్షన్ జరిగేవి, గేమ్స్ కానీ అంతా బాగుండేది. ఇప్పుడు అంతా ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఒక సెక్షన్కి అంటే ఒక క్లాస్కి ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ పిల్లలు తప్ప అంతకన్నా పెద్దగా లేరు. ఆర్సీఎం స్కూల్లో చెన్నారెడ్డిపల్లిలో హై స్కూల్ అయితే లేదు, తీసేశారు, స్ట్రెంత్ తక్కువ ఉందని. జస్ట్ 1 to 5th వరకే ఉన్నారనమాట. అది ఇప్పుడు అమ్మ హెడ్ మాస్టర్, ఇంకొక మేడం, వాళ్ళిద్దరే అనమాట 1 to 5th వరకు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసాను, చూసేయండి. మీరు కూడా పాత మెమరీస్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకోండి. నేనైతే ఈరోజు గుర్తు చేసుకున్న ఫొటోస్ ఆల్బమ్స్ అన్నీ ఓపెన్ చేసి అన్నీ అలా కొంచెం పాస్ట్లోకి వెళ్ళేసి వచ్చాను. మీరు కూడా చూసి ఆనందించండి. చోటు ఏంటవి, ఎందుకు చాక్లెట్? పిల్లలకా? ఎందుకు పిల్లలకు? హ్యాపీ బర్త్డే అండి ఇది. హ్యాపీ బర్త్డే చోటు. థ్యాంక్ యూ అనాలి. దా మరి దా, పిల్లలకి ఇస్తావా? అదా చాక్లెట్లు. హైదరాబాద్ నుండి మార్నింగే దిగాం మేము, డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. చోటు బర్త్డే స్కూల్లో చేయొచ్చు అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ చోటు కవర్ తీసుకున్నాడు కదా, స్కూల్ పిల్లలకి పంచడానికి చాక్లెట్స్, పెన్సిల్ అయితే తీసుకున్నాము. ఇంకైతే స్కూల్కి వెళ్తున్నా. అమ్మ వచ్చేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ, మేము నిదానంగా వెళ్ళాము అనమాట. ఇదే మా స్కూల్, చెన్నారెడ్డిపల్లి ఆర్సీఎం హై స్కూల్. అటుపక్కంతా చర్చి, ఇటుపక్కంతా స్కూల్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ పదాలు చెప్తుంటే పిల్లలతో రాపిస్తుంది అనమాట బోర్డు పైన. వాళ్ళు ఎలా రాస్తారో, కరెక్ట్ రాస్తే ఓకే, కరెక్ట్ రాయలేదంటే ఇంకా అయిపోయి భలే కొట్టుద్ది అనమాట. నన్ను కూడా చిన్నప్పుడు బాగా కొట్టేది, టేబుల్స్ కొంచెం తప్పులు చెప్పేదాన్ని చిన్నప్పుడు 1st క్లాస్లో. ఇక్కడ వచ్చేసి అమ్మ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ అనమాట. 1985లో జాబ్ వచ్చిండే, అప్పటి నుండి ఇక్కడే ఉందన్నమాట. ఆర్సీఎం హై స్కూల్ చెన్నారెడ్డిపల్లి విలేజ్లోనే ఇక్కడే ఇల్లు కట్టించుకొని ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇంకా ఎక్కడికి పోస్టింగ్ అయితే వేయించుకోలేదు, ఇక్కడే ఉన్నారనమాట. రిటైర్మెంట్ కూడా ఇంక ఇక్కడే అవుద్ది అనుకుంటున్నాం. 2027లో రిటైర్మెంట్. అదనమాట అమ్మ గురించి. చాలామంది అడుగుతున్నారు కదా, ఇన్స్టా రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో ఎక్కడ చూసారో నాకైతే కమెంట్ చేస్తున్నారు అనమాట. మేడం బాగుందా, ఎక్కడుంది, ఇంకా అక్కడే ఉందా, ఎక్కడైనా వర్క్ చేస్తుందా అని. సో ఇక్కడైతే కవర్ చేసేసాను అమ్మ గురించి. ఇంకా చోటు బర్త్డే అయితే స్కూల్లో ఇలా చేయించాను. కేక్ కటింగ్ వచ్చేసి ఈవినింగ్ ఇంట్లో చేయించాము. ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్, పెన్సిల్స్ అయితే అందరికీ పనిచేశారనమాట. లాస్ట్లో కొంచెం గ్రూప్ ఫోటో, కొన్ని పిక్స్, వీడియోస్ తీసి ఇంకైతే ఇంటికి వచ్చేసాము. కేక్ కటింగ్ వచ్చేసి ఈవినింగ్ చేయించాను చోటుతో, చుట్టుపక్కల పిల్లల్ని పిలిపించి. ఇక్కడ వచ్చేసి ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్, యాన్యువల్ డే అలా జరుగుతుంది కదా, ఇక్కడ చేస్తారనమాట. నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఈ స్టేజ్ పైన ఉండే. అక్కడ ఆపోజిట్లో ఒక చర్చ్ ఉండే, అక్కడ కూడా జరుగుతుండే స్టేజ్ పర్ఫార్మెన్స్. ఇవన్నీ వచ్చేసి నా చిన్నప్పుడు అండ్ బీటెక్ వరకు నా డ్యాన్స్ ఫొటోస్ అయితే ఇక్కడ సేకరించాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ సాంగ్ వచ్చి ఇదే మా పాఠశాల అని ఒక సాంగ్ ఉండే, దానికి వేసాను అనమాట. ఇక్కడ నేనున్నాను. ఇక్కడ ఇలా ఎందుకు కొప్పు కట్ట అంటే ఇంకొక సాంగ్ ఉండి ఆ రోజే, భూమికి పచ్చాని అనే సాంగ్ ఉందనమాట. ఆ సాంగ్కి డ్యాన్స్ అయితే వేశాను. దాని తర్వాత ఇంక ఇది వేసాను అనమాట. యాక్చువల్గా ఇంకా జడ విప్పేసి మళ్ళీ వేరే జడ వేయాలంటే లేట్ అవుద్దని చెప్పి ఇంకా అలానే ఉంచింది మా అమ్మ ఆ రోజు.
ఇది వచ్చేసి మా పాఠశాల సాంగ్. ఇది వచ్చేసి భూమికి పచ్చని సాంగ్. ఎక్కడెక్కడున్నా తెలుసా, ఇది బుడ్డ పాప ఇక్కడ నేనే. ఇక్కడ వచ్చి డ్రిల్ సారు, మంచి డ్రిల్ సార్ అనమాట. యాక్చువల్గా పీటీ సార్ లాగా. పీటీ సార్ ఉన్నారు, డ్రిల్ సార్ ఉన్నారు. పాపం ఇప్పుడైతే లేరనమాట, చనిపోయారు. ఇక్కడ మేకప్ వేసేది ఈసారే, డ్యాన్స్ కూడా నేర్పిస్తారనమాట. ఇది వచ్చేసి భూమికి పచ్చని సాంగ్. ఇక్కడ వచ్చేసి నా పార్ట్నర్ ఆదిత్య. ప్రతి సాంగ్కి మేమిద్దరం ఉండాల్సిందే. యాక్చువల్గా సర్వేశ్వర స్వామి ఫాదర్ అని చెప్పి యాక్చువల్గా ఈ సాంగ్ ఉండే మాకు. వీళ్ళు ప్రతి దాంట్లో ఉండాలని చెప్పి ఈయన ఇక్కడ కూడా యాడ్ చేయించారనమాట. యాక్చువల్గా వీళ్ళే ఉన్నారు ఇక్కడ, యశోబన్న వీళ్ళే ఉన్నారు, వీళ్ళు కూడా యాడ్ అవ్వాలి ఇక్కడ అని చెప్పి మా ఇద్దరిని అయితే ఇక్కడ యాడ్ చేశారనమాట సర్వేశ్వర స్వామి. ఇక్కడ వచ్చేసి బీటెక్లో ఇది ఏ సాంగ్ అంటే, ఏ సాంగ్ సరిగ్గా గుర్తులేదు సడన్గా. బన్నీ 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 సాంగ్. ఇది వచ్చేసి ఇటురాయే సాంగ్. ఇది వచ్చేసి చిన్నప్పుడు స్కూల్లో క్రిస్మ తాతయ్య సాంగ్. ఇది వచ్చేసి తూనిగా సాంగ్. ఇది వచ్చేసి గణనాయక సాంగ్. ఇది వచ్చేసి అలెగ్రా డైలామో సాంగ్ అనమాట. ఇంకా చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి. అసలు ఎన్ని మెమొరీస్ ఉంటాయి కదా. స్కూల్ లైఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి క్రిస్మ తాతయ్య సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాము. ఇటు పక్క ఫస్ట్ వచ్చేసి ఆదిత్య వెనకల మా అక్క సుజిత వెనకల ప్రసన్నక్క. ఇటు పక్క వచ్చేసి ఫస్ట్ నేను, నా వెనకల విద్యక్క, ఇంకా అక్క వాళ్ళ పేరు మర్చిపోయాను నేనైతే. మీరు ఎవరైనా విద్యక్క ఇంకా ప్రసన్నక్క ఎవరైనా వీడియో చూస్తుంటే చూసుకొని మీ ఫోటోని మీరు. ఇక్కడ స్కూల్ లైఫ్లో ఎన్ని మెమొరీస్ ఉంటాయంటే నాకు స్కూల్కి వెళ్ళగానే అంతా అంటే పాస్ట్ అంతా గుర్తొచ్చేసింది. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ నా క్లాస్కి వచ్చేసి, నా 10th క్లాస్కి వచ్చేసి నా బెంచ్ మీద కూర్చొని అన్ని మెమొరీస్ అయితే అలా రీకలెక్ట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట కొద్దిసేపు. లాస్ట్లో ఇంటికి వెళ్ళే ముందు ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగేసామన్నమాట. వైట్ చున్నీ వేసుకున్నా కదా నేనే, అక్కడ వాళ్ళలో కలిసిపోయాయి కదా. సో చాలామంది అలానే కమెంట్ చేస్తారు, మనం వాట్సాప్ స్టేటస్ పెట్టింటే వాళ్ళలో కలిసిపోయావు, అసలు చోటు వాళ్ళ అమ్మలాగే లేవు నువ్వు అన్నట్టు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు అప్పు అని మెసేజ్ చేశారనమాట చాలామంది. సో వీడియో అయితే ఇలా కొనసాగుతూ ఉంటుంది, మీరైతే చూసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
షేక్ అండి షేక్ అండి అన్నిలో నన్ను ఇద్దరు सेकंड मार्क चाहिए अमो नुये मा मुदा मत పెట్టు మంచిదే లేం కాదులే మంచిదే పెట్టచ్చు అదన్నమాట ఈరోజు నా వీడియో. నా స్కూల్ మెమోరీస్, చోటు బర్త్డే వీడియో రెండు ఒక వీడియోలోనే కవర్ చేసేసాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.